అనిరుద్ సంగీతం అందిస్తున్న మ్యాజిక్ చిత్రం నుంచి మొదటి గీతం విడుదల. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న మ్యాజిక్ చిత్రం సంగీత ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మ్యూజికల్ డ్రామాలో అనిరుద్ రవిచందర్ స్వరాలు మైవర్పిస్తున్నాయి. ప్రేమికుల దినోత్సవ సందర్భంగా విడుదలైన డోంట్ నో వై సాంగ్ విపరీతంగా ఆకట్టుకుంది. అనిరుద్, ఐశ్వర్య సురేష్ ఆలపించిన ఈ పాట కృష్ణకాంత్, విఘ్నేష్ శివన్ లిరిక్స్ తో మరింత అందంగా ఉంది. కళాశాల ఫెస్టివల్ కోసం నలుగురు యువకులు స్వయంగా ఓ పాటను రూపొందించేందుకు చేసే ప్రయాణమే ఈ కథ. సాంకేతికంగా గిరీష్ గంగాధర్, నవీన్ నూలి ఎడిటింగ్ వంటి ప్రతిభావంతుల టీం పనిచేస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర, నాగరవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి మరిన్ని అప్డేట్ త్వరలో రానున్నాయి. హరిహర వీరమణిలో మూవీ కొల్లగొట్టినాదిరో ఈ పాట పోస్టర్లో బ్యూటిఫుల్ మేక్ ఓవర్ తో ఆకట్టుకుంటున్న హీరోయిన్ నిధి అగర్వాల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమణిలో చిత్రంలోని నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ కొల్లగొట్టినాదిరో విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ పాటను ఫిబ్రవరి 24న విడుదల చేయనున్నారు. పాట అనౌన్స్మెంట్ పోస్టర్లో నిధి అగర్వాల్ తన బ్యూటిఫుల్ మేకవర్తో ఆకట్టుకుంది. ఈ పోస్టర్ ఆమె ఫస్ట్ డే షూటింగ్ లో తీసినదిగా చిత్రబృందం తెలిపింది. పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అవకాశంగా భావిస్తున్న నిధి ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందుతున్నారనే నమ్మకం వ్యక్తం చేసింది. ఎంపీగా రాజకీయ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఈ సినిమాను మార్చి 28న గ్రాండ్ థియేటికల్ రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. అమరావతి మూవీ మేకర్ సుందరకాండ మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్పి బ్యానర్స్ ఎన్ అశోక, ఆర్ఎన్ఎస్ గరుడవేగ అంజీ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం హే చికిత ఈ రోజు నుంచి షూటింగ్ ప్రారంభం. అమరావతి మూవీ మేకర్స్ సుందరకాండ మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్పి బ్యానర్ పై ఎన్ అశోక, ఆర్ఎన్ఎస్ మరియు గరుడవేగ అంజీ కలిసి భారత్ బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రం హే చికిత. ఈ చిత్రానికి యువ దర్శకుడు ధనరాజ్ లెక్కల కథనం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వైఫ్ ఆఫ్ ఫేమ్ అభినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్, తన్మయ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే 30 years పృథ్వీ, డైరెక్టర్ దేవి ప్రసాద్, ప్రభాకర్, డైరెక్టర్ వీరశంకర్, బలగం సుజాత తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. మై విలో షో, అంజిమామ, గంగవ్వ, రాజశేఖర్ లాంటి సోషల్ మీడియా సెలబ్రిటీలు కూడా ఈ ప్రాజెక్టులో భాగమవుతున్నారు. ఈ మూవీ టైటిల్ ను దర్శకుడు అజయ్ భూపతి లాంచ్ చేయగా అనసూయ భరద్వాజ్, సాయి రాజేష్, వశిష్ఠ ఎన్ సింహ ఈ టైటిల్ ను సోషల్ మీడియా ద్వారా రివీల్ చేశారు. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ రోజు నుంచి చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని వివిధ అద్భుతమైన లొకేషన్లలో త్వరితగతిన షూటింగ్ జరపనున్నారు. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తుండగా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గరుడవేగ అంజీ పనిచేస్తున్నారు. ఎడిటింగ్ బాధ్యతలను మధు చేపట్టారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవిచందర్ బెక్కం ఈ ప్రాజెక్టును సమన్వయం చేస్తున్నారు. హే చికితా మూవీ గురించి మరిన్ని అప్డేట్స్ త్వరలో తెలియజేస్తున్నారు. దేవేంద్ర గౌడ్ అన్న రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించడం గౌరవంగా భావిస్తున్నాం. విజయ తెలంగాణ పుస్తకావిష్కరణలో గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ అనుమల రేవంత్ రెడ్డి. శ్రీ తూళ్ల దేవేంద్ర గౌడ్ రచించిన విజయ తెలంగాణ పుస్తకాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేవేంద్ర గౌడ్ గారు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. ఆయన రాసిన ఈ పుస్తకం తెలంగాణ చరిత్రను ప్రతిబింబిస్తుంది. ప్రజా పోరాటాల నేపథ్యంలో విజయ తెలంగాణ పుస్తక రాయడం ప్రశంసనీయమన్నారు. దేవేంద్ర గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఈ పుస్తకం భవిష్యత్తు తరాలకు పోరాట చరిత్రను అందించడానికి రాశాను. తెలంగాణ సంస్కృతి, భాష మీద జరిగిన దాడులను, పోరాట యోధుల త్యాగాలను ఇందులో పేర్కొన్నానన్నారు. రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ చరిత్రను యువతకు తెలియజేయడానికి ప్రభుత్వం ఈ పుస్తకాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరుతున్నారు. పోరాట యోధుల స్ఫూర్తిని అందరికీ చేరువ చేయాలన్నారు. శ్రీ వేదాక్షర మూవీస్ నిర్మాత చింతపల్లి రామారావు చేతికి ధనుష్ ఇడ్లీ కడై తెలుగు హక్కులు. హీరో ధనుష్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇడ్లీ కడై. నిత్యా మీనన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. ఇది ధనుష్ కు నటుడిగా 52వ సినిమా, దర్శకుడిగా 4వ చిత్రం కావడం విశేషం. తెలుగులో ఈ చిత్ర హక్కులను శ్రీ వేదాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు దక్కించుకున్నారు. ఈ చిత్రాన్ని వేసవి విడుదలగా ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విజయ్ సేతుపతి నటించిన విడుదల 2 చిత్రాన్ని తెలుగులో అందించిన చింతపల్లి రామారావు ఇప్పుడు ధనుష్ సినిమా హక్కులు సొంతం చేసుకున్నారు. ఇడ్లీ కడై చిత్రంపై మంచి అంచనాలున్నాయి. ఫస్ట్ లుక్ విశేష స్పందన లభించింది. ఈ సినిమాలో అరుణ్ విజయ్, సత్యరాజ్, అశోక్ సెల్వన్, రాజు కిరణ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. సంగీతాన్ని జీవి ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. ప్రసన్న జీకే ఎడిటర్ గా, కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీగా పనిచేస్తున్నారు. ఇట్స్ ఓకే గురు సినిమా నుంచి నిలవదే లిరికల్ సాంగ్ రిలీజ్. చరణ్ రాజు, ఉషశ్రీ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఇట్స్ ఓకే గురు. ఈ సినిమాను వండర్ బిల్డ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సురేష్ అనుపురము, బస్వా గోవర్ధన్ గౌడ్ నిర్మిస్తున్నారు. మణికంఠ ఎం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి నిలవదే లిరిక్ సాంగ్ ను విడుదల చేశారు. మోహిత్ రెహమానీ ఈ పాటలను బ్యూటిఫుల్ గా కంపోజ్ చేయగా లక్ష్మీ ప్రియాంక హృదయమైన లిరిక్స్ రాశారు. సిద్ధార్థ్ మీనన్ ఆకట్టుకునేలా ఆలపించారు. ఈ పాట నిలవదే ఎదురుగా నామది,
తపన తెరచాటులో తగని ఆరాటమే, రెండై అన్న ప్రాణాలే ఒకటయ్యాయా, నీతో ఉన్న కాలాలే మధురమే అంటూ లవ్ ఫీలులో సాగుతుంది. ఈ చిత్రంలో సుధాకర్ కోమాకులతో సహా మరికొంతమంది కీలక పాత్రలో నటిస్తున్నారు. త్వరలో ఇట్స్ ఓకే గురు ప్రేక్షకుల ముందుకు రానుంది. హరిహర వీరమల్లు నిర్మాత లాంచ్ చేసిన కాలగమనం ఫస్ట్ లుక్ పోస్టర్. పీపీఆర్ ఫిల్మ్స్ పతాకంపై రాజా బిరుదుల లావణ్య రామారావు, చిన్నబాబు ప్రధాన పాత్రలో సుధాకర్ బుర్రి దర్శకత్వంలో తెరకెక్కిన కాలగమనం లవ్ అండ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని ఫస్ట్ లుక్ పోస్టర్ను ఏపీ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ మోహన్ గౌడ్తో పాటు చిత్ర యూనిట్ పాల్గొంది. ఈ సందర్భంగా ఏఎం రత్నం మాట్లాడుతూ కాలగమనం టైటిల్ ప్రస్తుత పరిస్థితుల్లో అనుగుణంగా ఉంది. ఈ సినిమా విజయవంతమై నిర్మాతకు మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నానన్నారు. దర్శక నిర్మాత సుధాకర్ బుర్రి మాట్లాడుతూ లెజెండరీ ప్రొడ్యూస్ ఏఎం రత్నం గారి చేతుల మీదుగా ఈ పోస్టర్ ఆవిష్కరణ జరగడం గౌరవంగా భావిస్తున్నాం. మార్చి చివరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. హీరో రాజా బిరుదులా మాట్లాడుతూ ఏఎం రత్నం గారి చేతుల మీదుగా మా ఫస్ట్ లుక్ విడుదల కావడం చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా నా కెరీర్లో ల్యాండ్ మార్క్ అవుతుందని నమ్ముతున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమానికి దయాల కెనడీ బోస్, దొడ్ల చిన్నారావు, పిల్లెం రామారావు, కాప శ్రీనివాసరావు, మాల్పురి లక్ష్మణ్ స్వామి, సత్యనాగేశ్వరరావు హాజరై చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ కళ్యాణ్ జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్ పై కళ్యాణ్ జీ గోగన తెరకెక్కించిన మారియో నుంచి వాలంటైన్స్ డే స్పెషల్ పోస్టర్, నాటకం, తీస్మార్కన్ వంటి చిత్రాలతో తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు కళ్యాణ్ జీ గోగన ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ కళ్యాణ్ జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్ పై రిజ్వాన్ నిర్మాతగా ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం మారియో. ఈ చిత్రంలో అనిరుద్ హీరోగా పరిచయం అవ్వగా హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటిస్తుంది. వాలంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. పోస్టర్ చూస్తే సినిమా అడ్వెంచర్ టచ్ తో ఉండబోతుందని అనిపిస్తుంది. ఫన్ రైడ్ అనే క్యాప్షన్ తో పాటు కామెడీ థ్రిల్లర్ ఎలిమెంట్స్ అందులో హైలైట్ కానున్నాయి. సాయి కార్తిక్ సంగీతం సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ కానుంది. కథ, మాటలు కళ్యాణ్ జీ గోగనకు రాకింద్ మౌలి సహాయం అందించారు. నటినటులు అనిరుద్, హెబ్బా పటేల్, రాకింద్ మౌలి, మౌర్య సిద్ధవరం, యష్నా, కల్పిక, మది, లతారెడ్డి తదితరులు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే మిగతా వివరాలను చిత్ర యూనిట్ వెల్లడించనుంది. ఫిబ్రవరి 21న విడుదల కాబోతున్న జాబిలమ్మ నీకంత కోపమా సినిమాను అందరూ చూసి సపోర్ట్ చేయండి. ప్రెస్ మీట్ లో జాన్వీ నారంగ్. వండర్ బాయ్ ఫిల్మ్స్ ఆర్కే ప్రొడక్షన్ నిర్మించిన ఈ రొమాంటిక్ కామెడీ తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ద్వారా విడుదలవుతుంది. జాన్వీ నారంగ్, అనిగా సురేంద్రన్, రబియా, వెంకటేష్ మీనన్, రమ్య రంగనాథన్, పవిష్ ప్రధాన పాత్రలు పోషించారు. చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ లో సినిమా గురించి తమ అనుభవాలను పంచుకున్నారు. కొత్త కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు చిత్ర బృందం విశ్వసిస్తుంది. ధనుష్ దర్శకత్వ ప్రతిభతో ఈ సినిమా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఫిబ్రవరి 21న థియేటర్లో సినిమా విడుదల కానుండగా సినిమాపై ఆసక్తి పెరిగింది. ఫిబ్రవరి 28న థియేటర్లో మీమో చక్రవర్తి నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటెల రాజేందర్. మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి సశా ఛేత్రి ప్రధాన పాత్రలో నటించిన నేనెక్కడున్నా ఫిబ్రవరి 28న విడుదల కానుంది. మారుతి శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో మాధవ్ కోదాడ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇటీవల మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ట్రైలర్ను విడుదల చేశారు. జర్నలిజం విలువలు, మహిళా సాధికారత నేపథ్యంగా రూపొందిన ఈ సినిమా ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మిమో సుషా జర్నలిస్ట్ పాత్రలో నటించారు. అవినీతి పరులపై చేసిన స్ట్రింగ్ ఆపరేషన్ కారణంగా విడుదలైన పరిస్థితులను ప్రధానాంశంగా ఉంటాయి. శేఖర్ చంద్ర సంగీతం అందించగా జైపాల్ నిమ్మల సినిమాటోగ్రఫీ అందించారు. మురళీ శర్మ, మహేష్ ముజ్రేకర్, బ్రహ్మానందం, పోసాని కీలక పాత్రలో నటించారు. ఘనంగా త్రికాల ట్రైలర్ లాంచ్ ఈవెంట్. త్రికాల సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. ఈ చిత్రం రిత్విక్ వెట్ల సమర్పణలో రాధికా శ్రీనివాస్ నిర్మాతలుగా మనీ తెల్లగుటి దర్శకత్వంలో తెరకెక్కింది. తనికెళ్లబరని డైలాగ్స్తో ప్రారంభమైన ట్రైలర్ విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్స్లతో ఆకట్టుకుంటుంది. శ్రద్ధాదాస్ సైక్రియాటిస్ట్గా ఛాలెంజ్గా కేసును పరిచయం చేస్తుంది. మాస్టర్ మహేంద్రన్ యాక్షన్ సీక్వెన్స్ అజయ్ క్యారెక్టర్ చివరిలో విశ్వరూపం చూపిస్తుంది. బడ్జెట్ ఎక్కువైనా క్వాలిటీ అద్భుతంగా ఉంది. సినిమా అందరూ సపోర్ట్ చేయాలి. మణికారి నమ్మకంతో నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టారు. రీషూట్ జరిగినా నిర్మాతలు ఎప్పుడూ కంప్లైంట్ చేయలేదు. త్రికాల ట్రైలర్స్ అద్భుతంగా ఉంది. సినిమా కూడా అలాగే ఉంటుంది. ఈ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ ను అలరిస్తుంది. త్రికాల సినిమాటిక్ యూనివర్స్ ను చూపించాం. ఇది పాన్ ఇండియా రేంజ్ మూవీ. సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో త్రికాలను తీశాం. హనుమాన్, భీమ్ లాంటి సూపర్ హీరోల నుంచి స్ఫూర్తిగా తీసుకుని త్రికాలను రూపొందించాం. కెమెరామెన్ పవన్ ఛాయాగ్రహణం అద్భుతంగా. షాజిద్ హుమాయూన్, హర్షవర్ధన్ రామేశ్వర్ సరపరిచిన సంగీతం హైలైట్. పాన్ ఇండియా స్థాయిలో హై స్టాండర్డ్ విజువల్ ఎఫెక్ట్స్. ఈ సమ్మర్ స్పెషల్గా ఏప్రిల్లో త్రికాల గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. జీ స్టూడియో సమర్పణలో వానరా సెల్యులాయిడ్ మారుతి టీం ప్రాజెక్ట్ నిర్మిస్తున్న బ్యూటీ టీజర్ విడుదల. వానరా సెల్యులాయిడ్ మైథలాజిక్ థ్రిల్లర్ త్రిభానాధారి బార్బరిక్ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరోవైపు మారుతి టీం ప్రాజెక్టుతో కలిసి బ్యూటీ అనే యూత్ఫుల్ ఎంటర్టైనర్ నిర్మిస్తుంది. వర్ధన్ దర్శకత్వంలో జీ స్టూడియో సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రంలో అంకిత్ కొయ్య, నీలకి పాత్ర ముఖ్య పాత్రలో నటించారు.
రీసెంట్ గా విడుదలైన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, అలాగే వాలంటైన్స్ డే టీజర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఒక అందమైన ప్రేమ కథను, మిడిల్ క్లాస్ ఎమోషన్ ను ప్రేక్షకులను చేరువ చేయనుంది. కథ స్కూటీ చుట్టూ తిరుగుతుందనిపిస్తుంది. ఆసక్తికరమైన టిప్స్ లతో ముందుకు సాగనుంది. విజువల్స్, విజయ్ బుల్గానిక్ సంగీతం ఆకట్టుకుంటుంది. నరేష్, వాసుకి కీలక పాత్రలో కనిపించనున్నారు. హీరోయిన్ రష్మికపై కన్నడిగుల కన్నెర్ర కారణమిదే. ప్రస్తుతం రష్మిక ఉత్తర దక్షిణాది ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకెళ్తుంది. పుష్ప 2 తర్వాత బాలీవుడ్ లో చావా హిట్ కొట్టి మరింత క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా నేను హైదరాబాద్ నుంచి వచ్చానంటూ చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో చర్చనీయాంశంగా మారాయి. కన్నడిగులు రష్మిక ఎప్పుడు హైదరాబాద్ అమ్మాయిగా మారిపోయిందంటూ విమర్శలు చేస్తున్నారు. సొంతూరు విరాజ్పేట గురించి ప్రస్తావించకపోవడం కన్నడ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇప్పటికే కన్నడలో సినిమాలు చేయకపోవడంపై విమర్శలు ఎదుర్కొంటున్న రష్మిక ఈ వ్యాఖ్యలతో మరింత వ్యతిరేకత ఎదుర్కొంటుంది. ఇక రష్మిక కిరాక్ పార్టీ చిత్రంతో కన్నడలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తెలుగులో చెలో సినిమాతో స్టార్ అయింది. బాలీవుడ్ లో పుష్ప, యానిమల్, చావా హిట్స్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగింది. అయితే ఈ తాజా వివాదం రష్మిక కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి. హిమాలయాల్లో కేఫ్ ఓపెన్ చేసిన కంగనా. బాలీవుడ్ కిన్ మండి లోక్సభ ఎంపీ కంగనా రనౌత్ మరో కొత్త అడుగు వేసింది. నటన, రాజకీయాలు, బిజినెస్ ఇలా అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేస్తూ ఇప్పుడు హిమాలయాల్లో ఓ కేఫ్ ప్రారంభించింది. వాలంటైన్స్ డే సందర్భంగా మనాలిలో ది మౌంటైన్ స్టోరీ పేరుతో ప్రత్యేకమైన కేఫ్ ను ప్రారంభించినట్లు కంగనా స్వయంగా ప్రకటించింది. చిన్నప్పటి నుంచి తనకు ఇలా ఓ కేఫ్ ప్రారంభించాలని కల ఉండేదని, ఇప్పుడు అది నిజమైందని హర్షం వ్యక్తం చేసింది. ఈ కేఫ్ కోసం తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన కంగనా ఇది ప్రకృతిని ప్రేమించే వారి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన కేఫ్ అని తెలిపింది. హిమాలయాల అందాల మధ్య అనుభూతిని అందించేందుకు ఇది అత్యంత ప్రత్యేకమైన ప్రదేశం అని ఆమె పేర్కొంది. ఈ వార్త వెలువడిన వెంటనే ఫ్యాన్స్, నెటిజన్లు కంగనాకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. సక్సెస్ఫుల్ యాక్ట్రెస్ నుంచి ఇన్స్పైరింగ్ బిజినెస్ ఉమెన్ గా మారిన కంగనా నిజంగానే మల్టీ టాలెంటెడ్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. నందమూరి తమన్, బాలయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ భారీ వసూలు రాబడుతుంది. బాలయ్య వరుసగా 4 బ్లాక్ బస్టర్ అందుకోవడం విశేషం. ఈ విజయాల్లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రత్యేక పాత్ర పోషించారు. అఖండ నుంచి డాకు మహారాజ్ వరకు తమన్ అందించిన సంగీతం సినిమాకు అదనపు బలంగా మారింది. బీజిఎం, మాస్ బిట్స్, ఎమోషనల్ స్కోర్ ఇలా ప్రతి సినిమాలోనే అతని మ్యూజిక్ హైలైట్ అయింది. ఇదే విషయాన్ని గుర్తించిన బాలయ్య తమన్ కు ఓ స్పెషల్ గిఫ్ట్ అని ఇచ్చారు. ఇప్పటి నుంచి నువ్వు నందమూరి తమన్ అంటూ సదర్ గిఫ్ట్ ని ఇచ్చారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ తమన్ నా తమ్ముడు లాంటివాడు. అతని మ్యూజిక్ వల్లే నా సినిమాలకు అదనపు జోష్ వచ్చిందన్నారు. ఫ్యాన్స్ ఈ ఘటనను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. తమన్ సైతం ఇది నా లైఫ్ లో గొప్ప గౌరవం అంటూ ఎమోషన్ అయ్యారు. బాలయ్య తమన్ కాంబినేషన్ లో మరోసారి సూపర్ సక్సెస్ అయిందని వారు నిరూపించారు. వరల్డ్ వైడ్ గట్టి ఓపెనింగ్స్ అందుకున్న చావా. బాలీవుడ్ లో భారీ అంచనాల నడుమ విడుదలైన విక్కీ కౌశల్, రష్మిక మందాన జోడితో రూపొందించిన తాజా చిత్రం భారీ వసూళ్లు సాధిస్తూ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుంది. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ చిత్రం మరాఠా వీరుడు సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందించబడింది. శివాజీ మహారాజ్ తనయుడైన సంభాజీ మహారాజ్ జీవితంలో సంఘటనలు ఆకర్షణీయంగా తెరపైకి చూపిస్తూ సాంకేతికంగా హై స్టాండర్డ్స్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. వాలంటైన్స్ డే స్పెషల్ రిలీజ్ గా థియేటర్స్ లో సందడి చేసిన ఈ మూవీ వరల్డ్ వైడ్ సాలిడ్ ఓపెనింగ్ సాధించింది. ఇండియా వైడ్ గా 33 కోట్ల నెట్ వసూలు, వరల్డ్ వైడ్ గా 50 కోట్ల గ్రాస్ కలెక్షన్ అందుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. బాలీవుడ్ నుంచి మరో 50 కోట్ల ఓపెనింగ్ సాధించిన మూవీగా నిలిచింది. విక్కీ కౌశల్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్, రష్మిక మందాన పాత్రలో అద్భుతమైన నటన, గ్రాండ్ విజువల్స్, ఫిల్మ్ మేకింగ్ ఈ సినిమాకు ప్రధాన బలంగా మారాయి. సంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని అభిమానులు, క్రిటిక్స్ ప్రశంసిస్తున్నారు. సినిమాలో యుద్ధ ఘట్టాలు, ఎమోషనల్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. బాలీవుడ్ లో ఇటీవల కాలంలో వచ్చిన వాస్తవ ఘటన ఆధారంగా రూపొందించిన చారిత్రాత్మక చిత్రాల్లో ఇది టాప్ ప్లేస్ లో దక్కించుకుంది. ఈ వీకెండ్ లో సినిమాకు ఎలాంటి వసూలు వస్తాయో చూడాలి. మొదటి వీకెండ్ ముగిసేలోపు 100 కోట్ల మార్కును చేరుకోవచ్చని ట్రెండ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. తండెల్ చార్ట్ బస్టర్ కి రికార్డ్ మైల్ స్టోన్. అక్కినేని నాగ చైతన్యకి క్రేజీ కంబ్యాక్ గా నిలిచిన తండెల్ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా దూసుకెళ్తుంది. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ రియల్ లైఫ్ స్టోరీని దర్శకుడు చందు మొండేటి అద్భుతంగా తెరకెక్కించారు. 100 కోట్ల మార్కు వైపు దూసుకెళ్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీప్రసాద్ అందించిన సంగీతం హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా బుజ్జితల్లి పాట యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ అందుకొని సెన్సేషన్ క్రియేట్ చేసింది. రెండో వీకెండ్ లో కూడా హౌస్ ఫుల్ బుకింగ్స్ నమోదవుతుండగా ఈ వీకెండ్ లో 100 కోట్ల క్లబ్ లో చేరనుందని ట్రెండ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాను బన్నీవాసు నిర్మించగా అల్లు అరవింద్ సమర్పణలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేశారు. నాగ చైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీ, చందు మొండేటి దృశ్యపరంగా హాట్ టచింగ్ నెరేషన్ తండెల్ను సినీ ప్రేమికుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని కల్పించాయి.